హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మన వీడియోస్ వచ్చి చాలా రోజులు అయింది కదా. ఆల్రెడీ మీ అందరికీ తెలిసే ఉంటుంది ఆ వీడియోస్ ఎందుకు డిలే అవుతున్నాయో కదా. మీకు అది తెలియకపోతే నా పాత వీడియోస్ వెళ్ళి చూడండి స్కిప్ చేయకుండా. ఎందుకంటే నేను తిరుపతి వెళ్ళాను, సో దానివల్ల డిలే అయిందనమాట. సో ఎవరైనా నా లాస్ట్ వీడియోస్ చూడకపోతే తప్పకుండా చూడండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని ప్రెస్ చేసుకోండి. సో ఏమైద్దంటే మన కొత్త వీడియోస్ ఏమైనా వస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చి మన తిరుపతి బ్లాగ్ గురించి అనమాట. చాలా ఇయర్స్ తర్వాత తిరుపతి వెళ్ళాను. ఇంకా అది చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆ డే అంతా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ 2026లో ఇది నా ఫస్ట్ ట్రిప్ అనమాట. దీంట్లో చాలా మెమరీస్ క్రియేట్ చేసుకున్నాము. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అందరూ వెళ్ళే ఉంటారు, బట్ నాకు ఇన్ని ఇయర్స్ పట్టింది వెళ్ళడానికి. సో ఎంత బాగుందంటే నేను అలిపిరి స్టెప్స్ నుంచి వెళ్ళాను, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అది కూడా. సో నాకు తెలిసి మీరు అందరు చాలామంది వెళ్ళే ఉంటారు. అండ్ భూదేవి కాంప్లెక్స్కి వెళ్ళి మార్నింగ్ ట్రైన్ దిగ్గానే భూదేవి కాంప్లెక్స్కి వెళ్ళిపోయి అక్కడ టికెట్స్ కోసం నుంచున్నాం, ఎస్ఎస్ టోకెన్ కోసం. సో ఆల్మోస్ట్ 3-4 అవర్స్ పట్టింది. పట్టాక టోకెన్స్ వచ్చేసాక మాకు నెక్స్ట్ డే 12కి దర్శనం వచ్చిందనమాట, టైమింగ్ నెక్స్ట్ డేకి. సో ఈలోపు వెళ్ళి అలిపిరి స్టెప్స్ నుంచి స్టార్ట్ చేసేసాం. సో స్టార్ట్ చేసాము, మాకు ఆల్మోస్ట్ 5-6 అవర్స్ పట్టింది. ఎందుకంటే ఫస్ట్ టైం కదా, చాలా స్లోగా వెళ్ళాం, అన్నీ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ చాలా స్లోగా వెళ్ళాము. ఎందుకంటే దర్శనం నెక్స్ట్ డే కాబట్టి. అండ్ వెళ్తూ వెళ్తూ మధ్యలో మనకు ఒక మ్యూజియం ఉంటుంది. అదేం కాదు, జస్ట్ టైంపాస్కి వెళ్ళాను, అదేం లేదు, అన్నీ క్యాప్చర్ చేసిన ఫొటోస్ అనమాట. అండ్ యానిమల్స్వి అవి ఇవి అని చాలా క్యాప్చర్ చేశారు. నాకు తెలిసి 5 రూపీస్ అనుకున్న టికెట్. ఒకసారి వెళ్ళండి, ట్రై చేయండి, ఏముంది, మధ్యలో ఇదొక ఎక్స్పీరియన్స్ అనమాట. సో అంతా అయిపోయాక ఇంకా మళ్ళీ మొదలన్నమాట స్టెప్స్. ఇంకా స్టెప్స్ నడుస్తూ నడుస్తూ ఇంకా నేను ఫ్యామిలీతో వెళ్ళాము. సో మంచిగా చిల్ అవుతూ ఎంజాయ్ చేస్తూ ఎక్స్పీరియన్స్ అంతా బాగా, అంటే ఎలా చెప్పాలి, ఆ వ్యూస్ని ఇంకా అదేలే తెలిసే ఉంటుంది మీ అందరికీ, ఆల్రెడీ వెళ్ళారు కదా. నాకైతే ఫస్ట్ టైం కాబట్టి చాలా కొత్తగా మంచి ఎక్స్పీరియన్స్ అయ్యింది. మీరు ఆల్రెడీ విజిట్ చేశారు కాబట్టి మీకు ఆల్రెడీ తెలుసు ఆ ఫీల్ ఎలా ఉంటుంది. అసలు అలా నడుచుకుని వెళ్తే అంత బాగుంటుంది, అంతా మీకు తెలిసే ఉంటుంది. సో అండ్ మనకి ఆల్రెడీ 2కి స్టార్ట్ అయ్యాము కాబట్టి నైట్ 6 అయిపోయిందనమాట అలా నడిచేటప్పటికి, మోకాల పర్వతం దగ్గరికి వచ్చేటప్పటికి. సో మోకాల మెట్లు ఎక్కేసాక ఇంకా అదే మనకి కొంచెం రిలీఫ్ అనమాట. ఆల్రెడీ 3000 స్టెప్స్ దాటేసాము అని చాలా బాగా ఎంజాయ్ చేసాము, చాలా బాగుంది. ఎవరైనా వెళ్ళుంటే కమెంట్ చేయండి మీరు ఎలా ఎక్స్పీరియన్స్ చేశారు ఏంటి అన్నది. అండ్ మీకు ఏమన్నా కంప్లీట్ డీటెయిల్స్ కావాలితే మన వీడియో ఉంది కదా, కమెంట్ చేయండి. సో దట్ నేను కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఇస్తాను నాకు తెలిసినంత వరకు. అండ్ లగేజ్ కౌంటర్స్, ఫోన్స్ అవి ఇవి అన్నీ ఏం డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ చేయండి. సో నేను కొంచెం నాకు తెలిసినవి ఐ కెన్ హెల్ప్ అనమాట. సో అండ్ ద లాస్ట్ వ్యూ, దర్శనం అంతా అయిపోయాక బయటకు వచ్చి అలా కూర్చుంటే ఎంత బాగుంటుందో. అందరూ ఎక్స్పీరియన్స్ చేశారుగా, నాకు ఇన్ని ఇయర్స్ పట్టింది. చాలా అంటే చాలా బాగుంటుంది. సో మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడు కుదిరితే అప్పుడు వెళ్ళాలి. కొంచెం పీస్ఫుల్గా అంతా మళ్ళీ అసలు చాలా బాగుంటుంది కాబట్టి మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది కదా, అందరికీ తెలిసిందే. సో అది చాలా బ్లెస్డ్ డే అనమాట. ఆ రోజు అసలు మనం మర్చిపోలేము. చాలా అంటే చాలా బాగుంది. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి. అలానే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. అండ్ మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి, మీకు ట్యాగ్ చేస్తాను ఇక్కడ. థ్యాంక్ యూ.